ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కాము రోజు రోజుకి దాన్ని సిట్ విచారణ వేగవంతం పెంచిందండి. దీంట్లోకి ఈ డబ్బులన్నీ హవాలాలో పెట్టుబడులు పెట్టారని, దుబాయ్లో కావచ్చు, ఆఫ్రికాలో కానీ కొన్ని సెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సమాచారంతో ఈడీ రంగంలోకి దిగిందండి. ఈ ఈడీ కేసు రంగంలోకి దిగి ఈ సిట్ విచారణ నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తీసుకొని ఈడీ వీటి మీద చర్య తీసుకుంటుంది. మద్యం స్కామ్పై ఈడీ కేసు, హవాలా గుట్టు తేల్చేందుకు రంగంలోకి. అప్పట్లో దుబాయ్, ఆఫ్రికాకు సొమ్ములు, సెల్ కంపెనీలు భారీగా డబ్బు మళ్లింపు. వీటన్నింటిని లెక్క తేల్చుకున్న కేంద్ర సంస్థ కేసును వేగంగా ఛేదిస్తున్న సిట్ 33 మందిని నిందితులుగా చేర్చిన వైనం. మద్యం కేసు వివరాలు ఇవ్వాలంటూ సిట్కు ఈడీ రాసిన లేఖ చూడండి. అట్లాగే ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళకు కూడా బెయిల్ ఇవ్వలేదు. కాబట్టి ఈ మద్యం కేసు సిట్ విచారణ వేగవంతం చేసింది. దీంట్లో అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది ప్రజలకు తెలుసు. 3,500 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళేది అనేది కూడా ప్రజలకు అందరికీ తెలుసు.